శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామకృష్ణుల ఉపనయనం గణేశ పూజ. శ్రీనారాయణ ఇట్ల పలికెను. ఇంతలో వసుదేవుని ఆశ్రమానికి గర్గుడు వచ్చెను. ఆయన చేతిలో దండం, శిరంపై ఛత్రం కలవు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోచుండెను. తెల్లని యజ్ఞోపవీతం కలదు. ఆయన తపస్వి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండును. తెల్లని పలువరుస, తెల్లని వస్త్రము కలవు. ఆయన యాదవులకు కులపురోహితుడు. ఆయన చూసి త్వరగా లేచి దేవికి నమస్కరించింది. వసుదేవుడు భక్తితో రత్నసింహాసనం ఇచ్చెను. మధుపర్కమును, కామధేనువును, వహ్నిశుద్ధమైన వస్త్రాన్ని, గంధం, పూలమాలలు ఇచ్చి భక్తితో పూజించెను. మృష్టాన్నం, పరమాన్నం, పిండి వంటలు, మధురం, తేనె ఇచ్చి ప్రయత్నపూర్వకంగా భుజింపజేసెను. తాంబూలం, సుగంధములు ఇచ్చిరి. గర్గుడు మనసులో కృష్ణునికి నమస్కరించి తన వారితో కూడిన అతన్ని చూసి పతివ్రత అయిన దేవకితో, వసుదేవునితో, వసుదేవా, ఇది తెలుసుకొనుము. బలరామునితో కూడా నీ పుత్రుని చూడము. ఉపనయనానికి తగి ఉన్నాడు, శుద్ధుడు. ఇప్పుడు ఈ వయస్సందు ఉపనయనానికి తగినవాడని చెప్పగా వసుదేవుడు ఇట్లు పలికెను. ఓ గురువర్య, యదువంశం వాళ్లకు పూజ్యమైన దైవమా, ఉపనయనానికి తగిన మంచి కాలం చూసి చెప్పుమనగా అంత శుద్ధుడు, సజ్జనులకు ప్రశంసించదగిన వాడైన గర్గుడు ఇట్లనెను. ఓ వసువు వంటి వసుదేవ, బాంధవులందరికీ ఆహ్వాన పత్రికలు పంపుము. ప్రయత్నించి సామాగ్రిని కూర్చుకొనుము. ఎల్లుండి మంచి రోజు. ఆ రోజు ఉపనయనం చేయవచ్చును. ఆ రోజు సజ్జనులకు ఇష్టమైనది, శుద్ధమైనది. తారాబలం, చంద్రబలము బాగున్నవి. వసువు వంటి వాడైన వసుదేవుడు గర్గుని మాటలు విని బంధువులందరికీ శుభపత్రికలు పంపించెను. నీతి కాలువలు, పాల కాలువలు, పెరుగుల కాలువలు అధికంగా కూర్చబడ్డవి. ప్రయత్నపూర్వకంగా మధువు, బెల్లం కాలువలు, అనేక ఉపహారములు రాసి మణులు, రత్నాలు, బంగారం, రకరకాల అలంకార సామాగ్రి, వస్త్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు సమకూర్చబడ్డవి. శ్రీకృష్ణుడు దేవతల వర్గాన్ని, మునీంద్రులను, సిద్ధశ్రేష్ఠులను భక్తితో మనసులో స్మరించెను. ఆయన భక్తుడు, భక్తవత్సలుడు. మంచి రోజు రాగా మునీంద్రులు, బాంధవులు, దేవతలు, రాజులు చాలామంది వచ్చిరి. అట్లే దేవకన్యలు, నాగకన్యలు, రాజకన్యలు, విద్యాధరులు అందరూ, వాయిద్యములు మోగించేవారు, గంధర్వులు, వాద్యభాండకులు వచ్చిరి. ఇంకను బ్రాహ్మణులు, భట్టులు, యతులు, బ్రహ్మచారులు, సన్యాసులు, అవధూతలు, యోగులు, బంధువులైన స్త్రీలు, తమ బంధువర్గం, మాతామహుని వర్గం వారు, బంధువులు మొదలైన అందరూ ఆ శుభకర్మకై వచ్చి చేరుకున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్విజుడైన కృపుడు, భార్యాపుత్రులతో కూడా ధృతరాష్ట్రుడు వచ్చెను. విధవైన కుంతి ఆనందం, దుఃఖం కలగలిసిన మనసుతో కొడుకులతో వచ్చింది. అనేక దేశాలందు పుట్టిన యోగ్యులైన రాజులు, రాజపుత్రులు వచ్చిరి. అత్రి, వశిష్ఠుడు, చ్యవనుడు, మహాతపస్సంపన్నుడైన భరద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు, భీముడు, గార్గ్యుడు, మహాతపస్సంపన్నుడు గర్గుడు, వత్సుడు పుత్రులతో కూడా ధర్ముడు, జయించు స్వభావం కల సమర్థుడైన పరాశరుడు, పులహుడు, పులస్సుడు, అగస్సుడు, సౌభరి, చనక, సనంద, సనాతనులు, సనత్కుమారుడు, భగవంతుడైన ఓఢుడు, పంచశిఖుడు, దూర్వాసుడు, అంగిరసులు, వ్యాసుడు, వ్యాసపుత్రుడైన శుకుడు, కుశికుడు, కౌశికరాముడు, ఋష్యశృంగుడు, శృంగి, వామదేవుడు, గౌతముడు, గుణసముద్రుడు, క్రతువు, ఏతి, ఆరణి, శుక్రాచార్యుడు, బృహస్పతి, అష్టావక్రుడు, వామనుడు, వాల్మీకి, పారిభద్రకుడు, పైలుడు, వైశంపాయనుడు, ప్రచేతుడు, పురుజిత్తు, భృగువు, మరీచి, మధుజిత్తు, కశ్యపుడు, ప్రజాపతి, దేవమాత అదితి, దైత్యుల తల్లి దితి, సుమంతుడు, సుభానువు, కాత్యాయనుడు, మార్కండేయుడు, లోమసుడు, కపిలుడు, పరాశరుడు, పాణిని, పార్యాత్రుడు, పురుషశ్రేష్ఠుడు, పారిభద్రుడు, సంవర్తుడు, ఉతజ్జుడు, నరుడనైన నేను, ఓ నారద, అక్కడకు చేరాము. విశ్వామిత్రుడు, శతానందుడు, జాబాలి, తైతిలుడు, బ్రహ్మాంశ యోగులకు, జ్ఞానులకు గురువైన సాందీపని, ఉపమన్యువు, గౌరముఖుడు, మైత్రేయుడు, శృతశ్రవుడు, కచుడు, కరకుడు, ధర్మవేత్త, భరద్వాజుడు వచ్చిరి. శిష్యులతో కూడిన మునులందరూ వసుదేవుని ఆశ్రమానికి ఏతించిరి. వారిని చూసి వసుదేవుడు భూమిపై దండం వలె పరుండి నమస్కరించెను. అంతలో బ్రహ్మ నవ్వుతూ హంసవాహనం పైన రత్నాలతో నిర్మించిన పల్లకీపై పార్వతితో కూడి శంకరుడు వచ్చిరి. నంది, మహాకాలుడు, వీరభద్రుడు, సుభద్రకుడు, మణిభద్రుడు, పారిభద్రుడు, కార్తికేయుడు, గణేశ్వరుడు, గజేంద్రంపై మహేంద్రుడు, ధర్ముడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, వరుణుడు, వాయువు, అగ్ని, యముడు, సంయమీనాథుడు, జయంతుడు, నలకూబరుడు, అన్ని గ్రహాలు, వసువులు, రుద్రులు, వారి గణములు, ఆదిత్యులు, శేషుడు, వివిధ దేవతలందరూ వచ్చిరి. వసుదేవుడు భక్తితో భూమిపై తలవంచి నమస్కరించి అధికమైన భక్తితో దేవేంద్రులను, సురులను ఆనందపరుస్తూ భక్తితో తన తలవంచి శరీరమంతా పులకించగా ఆనందపరచెను. వసుదేవుడు వారందరితో పరమైన బ్రహ్మ, పరమైన స్థానం, పరాత్పరుడైన పరమేశ్వరుడు,
జగత్ పరిపాలకుడు బ్రహ్మ నా ఇంటికి స్వయంగా వచ్చిరి. అతడు వేదములకు స్రష్ట, జనకుడు, సృష్టి హేతువు, సనాతనుడు, సురులకు, మునీంద్రులకు, సిద్ధేంద్రులకు, గురువులకు గురువు. కలలో కూడా అతని పాదపద్మాలను క్షణకాలం చూడగలుగుట చాలా దుర్లభం. శివుని స్మరించినంతనే అన్ని అనిష్టములు తొలగిపోవును. అన్ని సంకటములను దాటి నరుడు శుభం పొందగలుగును. అందరికన్నా ముందుగా ఆయనకు పూజ జరుగును. అతడు దేవతలకు ముందుండేవాడు. పరుడు ఘటములందు భక్తితో, మంత్రములతో, ఆవాహనతో శుభమిచ్చి సాక్షాత్తు విఘ్ననాశకుడు గణేశుడు. భగవానుడు స్వయంగా వచ్చెను. దేవతలు మొదలగు వారితో పూజించబడు భగవానుడైన కార్తికేయుడు దేవతలకు శ్రేష్టమైనది, పూజ్యురాలు, పరాత్పరైన మహాలక్ష్మి వచ్చినది. జగత్తులకు తొలిరూపిణి అయిన పార్వతీమాత నా ఇంటి యందున్నది. ఆమె సర్వశక్తి స్వరూపురాలు, మూల ప్రకృతి, ఈశ్వరి, పరాపరులకు పరమమైనది, పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె పాదాలను ఆరాధించి నరుడు తన కోరికను పొందగలుగును. శరత్కాలమందు భక్తితో పూజించబడు ఆమె అందరు దేవతలతో గణములతో కూడి వచ్చినది. భక్తవత్సలురాలైన ఆమె దయగలది, కృపతో భారతదేశంలో అవతరించినట్టది. సాక్షాత్తుగా నా ఇంటిలో ఉన్నది. నేను ధన్యుడిని, కృతకృత్యుడిని. నా బ్రతుకు సఫలం. ఓ దుర్గా, పరమార్జమైన నీవు నా ఇంటికి వచ్చితివి కనుక ధన్యుడిని పలికెను. వసుదేవుడు క్రమంగా ఒకరికొకరిని అందరినీ సంతోషపరచెను. మునీంద్రుడు అందరినీ వారి కంఠం నందు తెల్లని వస్త్రం నుంచి సంతోషంతో ఆనందింపచేసెను. ఒక్కొక్కరిని శ్రేష్టమైన రత్నసింహాసనం మీద కూర్చొనబెట్టి క్రమంగా విడువుడిగా శాస్త్ర ప్రకారం పూజింపచేసెను. ప్రత్యేకంగా బ్రహ్మాది సూర్యులను ఎన్నిక చేశాను. భక్తితో మునివర్గమును, బ్రాహ్మణుని, పురోహితుడైన గర్గుని రత్నాలతో పగడాలు, మణులు, ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు, భూషణాలు, వస్త్రాలు, మాలలు, గంధచందనాలతో పూజించెను. శుభకర్మలో పూజ కొరకు అందరి మధ్య ప్రదేశంలో రమ్యమైన రత్నసింహాసనమందు గణేశుని కూర్చోబెట్టను. బంగారు పాత్రలో, సప్త సముద్రాల తీర్థాల్లో చల్లని వాసన గల పుష్పచందనం గల ఆకాశగంగ జలములతో, పుణ్యప్రదమైన పుష్కర క్షేత్ర ఉదకంతో, శుద్ధమైన పంచామృతం, పంచగవ్యాలతో, భక్తి హేరంబునకి మంత్రపూర్వకంగా సముద్రపు నీటితో స్నానం చేయించెను. ఓ నారద, పారిజాత పూలమాలలతో, శ్రేష్టమైన రత్నభూషణాలతో, వర్ణిశుద్ధమైన వస్త్రాలతో అలంకరించెను. గంధం, చందనం, పుష్పాలతో, రత్నమ్ర హారములతో, ఉంగరాలతో శుభుడైన సర్వదేవతలకు అధిపతి అయిన వాడు విఘ్ననాశకుడు, శాంతుడు, భగవంతుడు, సనాతనుడైన గణపతిని ఆనందపరిచెను. ఓం శాంతి శాంతి శాంతి.